బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. కేంద్రం మొదటి వచ్చి శ్రీనివాసాచారి గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శివమణి తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. యాదగిరిగుట్టలో ఉదయం 5:15 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం తిరువీధి సేవ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తూ ఉంటారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. యాదగిరిగుట్టలో ఉదయం 5:15 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం తిరువీధి సేవ నిర్వహించనున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:30 నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. సామాన్య భక్తులే కాకుండా వీఐపీలు సైతం పోటెత్తి శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. నేటి నుంచి స్వామివారు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారని టీటీడీ ప్రకటించింది. అయితే టోకెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈ 10 రోజులు స్వామివారిని దర్శించుకునే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్రం మొదటి వచ్చి శ్రీనివాసాచారి గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శివమణి దేశవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. వేకువజామున వేద పండితులు మంత్రోచ్చారణాల నడుమ 2:30 నుంచి శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక సంప్రోక్షణతో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం తెల్లవారుజామున 4 రామాలయం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సిబ్బంది వెల్లడించారు. ప్రత్యేక క్యూ కాంప్లెక్స్లు భద్రత నడుమ దేవదేవుని దర్శనం కోసం భక్తులు రానున్నారు. ప్రాణాధాయ రామచంద్రాయ మంగళం మంగళాచార్యైః సర్వైశ్వర్యాచార్యైః తత్రదాయాస్తు మంగళం. రామనారాయణ గోవింద గోవింద.
లక్ష్మీ రమణ గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద వైనతేయ వరద గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోయిలు బోయిలంతా కూడా ఎక్కడ ఉన్నా వాహనాల దగ్గర రావాలి. స్వామివారి తిరుమల సేవకి వెళ్ళాలి. బోయిలంతా రావాలి. షెట్టార్ తీసుకొని రావాలి. స్వాములంతా షెట్టార్ తీసుకొని స్వాములంతా దీపావళి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రపంచం దేశవ్యాప్తంగా చూసుకుంటే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఇవాళ వైకుంఠ ఏకాదశి జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని చక్కగా అలంకరించి వేకువజామునే నిద్రలేచి స్వామివారిని ప్రాతకాలమున అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు వేద పండితులు. మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు భద్రాచలంలో సాక్షాత్తుగా రాముల వారి ఉత్సవాల్ని మనం చూస్తూ ఉన్నాము. బిగ్ టీవీ విజువల్స్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. 2 గంటల 30 నిమిషాల నుంచి శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక సంప్రోక్షణతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో వేద పండితుల ఆశీస్సులతో వేద పండితులు అక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి వేద పండితులు వేద మంత్రోచ్చనారాల నడుమ పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. అలాగే అభిషేకాలు వేద పండితులు భక్తులు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సీతారామచంద్ర వారిని అక్కడ ఉన్నటువంటి వేదికని అలంకరించి చక్కగా భగవంతుని అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో 2 గంటల 30 నిమిషాల నుంచి సీతారాముల వారికి ప్రత్యేక సంప్రోక్షణతో స్వామివారిని పూజిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అడుగో కోదండ పాణి అడుగో భద్రాద్రి వాసుడడుగో కోదండ పాణి అడుగో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బయలు వాహనం బయలు ఎక్కడ రావాలి. ఫస్ట్ ఆల్వార్ వాహనం బయలు రావాలి. బయలు ఆల్వార్ వాహనం బయలు రావాలి. ఆల్వార్ వాహనం బయలు రావాలి. వైకుంఠ ఏకాదశి కావడంతో పర్వదినం కావడంతో ఇవాళ భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే 2 గంటల 30 నిమిషాల ప్రాంతం నుంచి ఇవాళ పూజలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఎంతోమంది వేద పండితులు వచ్చి శ్రీ స్వామివారిని పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు ప్రత్యేక వేద మంత్రోచ్చారణాల నడుమ ఎంతోమంది భక్తుల నడుమ ఇవాళ శ్రీ సీతారామచంద్ర స్వామి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారిని ప్రత్యేకంగా బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేక దర్శనంతో మనం ఈరోజు తరించుకుంటూ ఉన్నాము. ఏకాదశి సందర్భంగా ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నడుమ ఇవాళ పర్వదినం కారణంగా ఉదయం 2 గంటల 30 నిమిషాల నుంచి ఈ వేడుక ప్రారంభమైనట్లుగా కనిపిస్తూ ఉంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. బోయలు రావాలి. బోయలు రావాలి. అదిగో కోదండ పాని పాడాలంటే బోయలు రావాలి.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం రామయ్య వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు వేద పండితులు. రోజుకొక రూపంలో స్వామివారిని దర్శనం ఇస్తూనే ఉన్నారు గత 3 రోజుల నుంచి. అయితే గోదావరిలో కూడా లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం కూడా నిర్వహించారు. అలాగే వైకుంఠ ఏకాదశికి ముందు రోజు కూడా తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. సో ఇవాళ శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామ స్వామి వారిని దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి అనేది భక్తులకు అంచలంచల విశ్వాసం. అనాది కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద సీతారామస్వామి వారిని 2 గంటల 30 నిమిషాల నుంచి సీతారామస్వామి వారికి ప్రత్యేక సంప్రోక్షణతో వేద పండితుల నడుమ ఇవాళ అభిషేకాలు అలాగే పూజలు పారాయణం నిర్వహిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. స్వామివారి పల్లకి వస్తుంది. స్వామివారి పల్లకి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. స్వామివారి బోయిలు ఎక్కడున్నా మండపానికి రావాల్సిందిగా కోరుతున్నాం. బోయిలందరూ పంపించాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. తిరుపతిలో చూస్తూ ఉన్నాము. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పండుగ శోభ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం తిరుపతికి సంబంధించి అలాగే భద్రాచలంలో జరుగుతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి విచ్చేసినటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలంలో స్వామివారి పర్వదినం సందర్భంగా ఏకాదశి రోజున ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎంతో మంది భక్తులు అక్కడికి హాజరైనటువంటి దృశ్యం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా అధికారులు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు స్వామివారి ఊరేగింపు మహోత్సవం జరుగుతోంది. శ్రీరామ శ్రీరామ అంటూ జై శ్రీరామ అంటూ భద్రాచలం అంతా కూడా రామనామంతో మారు మోగుతున్నటువంటి దృశ్యం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అయితే తిరుపతిలో కూడా ఇవాళ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు జరిగినట్లుగా కనిపిస్తోంది. పోలీసు అధికారులు కూడా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రస్తుతం స్వామివారిని అలంకరించే కార్యక్రమం జరిగింది. అలాగే పారాయణం చేస్తూ ఉన్నారు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు, భక్తులకు ఆశీర్వచనాలు నిర్వహిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోల్ భక్తవత్సల భగవానుకి, రాజా రామ మహాప్రభుకి. అడుగో కోదండ పాణి అడుగో, భద్రాద్రి వాసుడడుగో, మా పాలి దైవమడుగో, వైకుంఠ వాసుడడుగో.
ముక్కోటి ఏకాదశి స్వామివారి పర్వదినం సందర్భంగా రామయ్య వారిని భద్రాచలంలో మనం చూస్తూ ఉన్నాము. రామయ్య వారిని భద్రాచలంలో అక్కడ ప్రాంతమంతా కూడా ఊరేగింపు యాత్ర కొనసాగుతూ ఉంది. కన్నుల పండుగగా శోభాయమానంగా భక్తుల కిక్కిరిసితో కిటకిటలాడుతున్నటువంటి భక్తుల నేపథ్యంలో అక్కడ భక్తుల నడుమ, వేద పండితుల నడుమ, మహా ఆశీర్వచనాల నడుమ, మంత్రోచ్చరణాల నడుమ ఇవాళ స్వామివారిని ఊరేగింపు యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ ఎంతోమంది భక్తులు కూడా హాజరయ్యి స్వామివారిని దర్శించుకునేందుకు అక్కడికి భద్రాచలానికి విచ్చేసినట్లుగా మనం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ఇవాళ భక్తులు ఎంతోమంది అక్కడికి హాజరై స్వామివారిని దర్శించుకొని స్వామివారి సేవలో మునిగిపోతున్నటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము భద్రాచలంలో బిగ్ టీవీ స్క్రీన్ మీద. దక్షిణ అయోధ్య భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఆధయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామనామ స్మరణతో భద్రాచలం అంతా కూడా మారుమ్రోగిపోయి ఒక నాదస్వరం వినిపిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు వరాహావతారంలో స్వామివారు భక్తులకు అభయమిస్తారు. అలాగే ఉత్తరధార దర్శనానికి కూడా అనుమతి ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాము రథ ఊరేగింపు జరుగుతోంది. స్వామివారిని ఊరేగింపు యాత్ర కొనసాగిస్తున్నారు. అక్కడికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి విజువల్స్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. దేశవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఎంతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంది. ఎంతోమంది భక్తులు అధిక సంఖ్యలో హాజరవడంతో భద్రాచలం అంతా కూడా ఎంతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాము ఆలయం అంతా కూడా లైట్స్తో చక్కగా పూలతో అలంకరించి ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంది. ఉత్తరాధార దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రథ ఊరేగింపు తర్వాత అందరి భక్తుల నడుమ దగ్గరికి ఆ స్వామివారిని తీసుకొచ్చి భక్తులతో ఆశీర్వదనం తీసుకున్న తర్వాత ఊరేగింపు పూర్తయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఆలయం అంతా కూడా చక్కగా లైట్స్తో అలంకరించుకొని అక్కడ మనకి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. డైరెక్ట్గా స్క్రీన్ మీద మనము స్వామివారి సేవలు తరించవచ్చని చెప్పి ఇప్పుడు తెల్లవారుజామునే ఎంతోమంది అధిక సంఖ్యలో అక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా వైకుంఠ
వైకుంఠ ఏకాదశి చూసుకొని స్వామివారిని దర్శించుకొని చక్కగా ఆశీర్వచనం తీసుకోవడానికి వచ్చినటువంటి భక్తుల్ని మనం అక్కడ చూస్తున్నాము. ఎటువంటి భద్రతా చర్య లోపం లేకుండా అక్కడ భక్తులు చక్కగా ప్రశాంతంగా స్వామివారిని రామనామ స్మరణతో అందరూ మునిగి తేలుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. గాతుం యజ్ఞపతయే షన్నా అస్తద్విపదే. ప్రస్తుతం స్వామివారి పూజ కొనసాగుతోంది. స్వామివారిని వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక సంప్రోక్షణతో స్వామివారి పూజ నిర్వహించిన తర్వాత ఇప్పుడు హారతి కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరికీ కూడా హారతులు తీసుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అక్కడ పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉదయం నుంచే 2 గంటల ప్రాంతం నుంచే కూడా అంతా అలర్ట్ అయ్యి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కలిగించి అక్కడ ఇప్పుడు భద్రాచలం ఈరోజు తెలంగాణ పుణ్యక్షేత్రమైనటువంటి దక్షిణ అయోధ్య శ్రీ భద్రాచల స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ప్రభుత్వ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళేటువంటి అనేక సౌకర్యాలు అక్కడ కలిగించినట్టుగా కనిపిస్తుంది. ఆలయం చూస్తుంటే కూడా ఆ భద్రాచల ప్రాంతం అంతా కూడా ఇవాళ స్వామివారి నామంతో రామనామ స్మరణంతో శ్రీరామ రామ రామేతి రమే నామే వరణమే అని ప్రతి ఒక్కళ్ళు కూడా రామనామం జపిస్తూ భద్రాచలం అంతా కూడా కన్నుల పండుగగా శోభాయమానంగా మంత్రోచ్చరణాల నడుమ ఇవాళ భద్రాచలం అంతా కూడా మారుమ్రోగిపోతూ ఉంది. భక్తుల సంఖ్యలో అధిక సంఖ్యలో రావటం వల్ల ఇవాళ శ్రీ భద్రాచలం అక్కడ చూస్తూ ఉన్నాము. మనము విజువల్స్లో కనిపిస్తోంది. స్వామివారిని ఆరతి తీసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రశాంతంగా భక్తులందరూ కూడా పొద్దున్నే తెల్లవారుజామునే 2 గంటల ప్రాంతంలోనే అక్కడికి విచ్చేసి స్వామివారి సేవలో మునిగిపోయారు. స్వామి యొక్క దేవాలయాన్ని కూడా ఇప్పుడే సందర్శిస్తూ ఉన్నాం. ఇది ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఈ జూబ్లీ హిల్స్లో ప్రకాశించేటటువంటి స్వామివారి దేవాలయాన్ని ఎవరైనా హైదరాబాదు వెళితే అదిగో చూడండి ఆ నమూనాను స్వామివారి దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఆ దేవాలయ సందర్శనం అనేటువంటిది మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మనం సందర్శించవచ్చు. అదిగో అమరావతిలో భాసిల్లేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం వైకుంఠ ఏకాదశ పర్వదినాన శంఖచక్రాలతో స్వామి తిరునామంతో కూడా భాసిల్లేటటువంటి ఆ విద్యుత్ దీపాలంకరణతో అమరావతిలో శోభిల్లేటటువంటి ఆ దేవాలయాన్ని కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః. అమరావతి అనంటే దేవతలందరికీ కూడా నివాస క్షేత్రం అని చెప్పి అర్థం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులకు అనాది కాలంగా వస్తున్నటువంటి నమ్మకం. ఇవాళ వచ్చే ఈ ధనుర్మాసానికి వచ్చే ముందు ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అక్కడ మనం చూస్తున్నాం స్వామివారి సేవకులు పూర్తయిన తర్వాత వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి విశిష్టతను తెలియజేస్తున్నారు భక్తులకు. వైకుంఠ ఏకాదశి ప్రాప్తం గురించి చెప్తూ ఉన్నారు. సో ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయంలో కూడా గత ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనాని కోసం వేచి ఉంటారు, వస్తూ ఉన్నారు. ఇప్పుడు భద్రాచలంలో మనం చూస్తూ ఉన్నాము. తెల్లవారుజాము నుంచే భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనం కోసం ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అందుకే భక్తులందరూ కూడా అంత నమ్మకంతో అనాది కాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా అన్ని ఏకాదశిలో కల్లా ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం కోసం కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం భద్రతను చూస్తూ ఉన్నాము. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. లైన్లలో కనిపిస్తూ ఉన్నారు. 1 by 1 అందరినీ కూడా అలో చేస్తూ ఉన్నారు భక్తులు టెంపుల్ లోపలికి.
ఇటు భద్రాచలంలో రాముల వారి ఊరేగింపు జరుగుతోంది. ప్రస్తుతం వైకుంఠ ద్వారం నుంచి ఇటు తిరుమల వైపు కూడా చూస్తూ ఉన్నాము. వైకుంఠ ద్వారం దగ్గర హారతులు కొనసాగిస్తున్నారు. వేద పండితులందరూ కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత తెలుసుకొని భక్తులు కూడా అందరూ కూడా అక్కడికి వచ్చేసి స్వామివారు విఐపీస్ కూడా అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఈరోజు వైకుంఠ ఏకాదశికి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు, నైవేద్యాలు, ప్రసంగాల నడుమ ఇవాళ తిరుపతి దేవస్థానం కానీ, భద్రాచల దేవస్థానం కానీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ మహోత్సవాలు కానీ అన్నీ కూడా నామస్మరణంతో ఇవాళ ఊరేగిస్తూ ఉంటారు. సో భక్తులు కూడా అక్కడికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం అక్కడ చూస్తూ ఉన్నాము. భద్రాచలంకి సంబంధించి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి స్వామివారిని అందరూ కూడా వేద పండితుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉన్నారు. భక్తులు వస్తూనే ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వైకుంఠవాసు నడుగో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మనము తెల్లవారుజాము నుంచి 2:30 ప్రాంతం నుంచి శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక సంప్రోక్షణతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేద పండితులంతా కూడా ప్రత్యేక పూజలు, ఆచమనీయాలు, పారాయణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ భద్రాచలం తెలంగాణలో దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలం స్వామివారి ఏడుకొండల వాడి పర్వదినం సందర్భంగా ఇవాళ ఉత్తర ద్వార దర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇసుక పోస్తే రాలనంత జనాలు అక్కడికి ప్రజలు భక్తులు వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు భక్తుల రద్దీ మనం చూస్తూనే ఉన్నాము. తెల్లవారుతున్న కొలది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ పోలీస్ అధికారులు కూడా సహాయం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. భక్తుల మధ్యలోకి స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు. రథయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ. వైకుంఠవాసు నడుగో రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ రామయ్య సీతారాముల వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భక్తుల
కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఎంతో శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల నడుమ, ఎంతో మంది భక్తుల నడుమ, మంత్రోచ్చరణల నడుమ స్వామివారి ఊరేగింపు కొనసాగుతుంది. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో స్వామివారి దర్శనమిస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. గోదావరిలో లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం కూడా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అది ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ సీతారామస్వామి వారి దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల అంచెలంచెలుగా వస్తున్నటువంటి నమ్మకం. ఇవాళ భక్తుల రద్దీ చూస్తూనే ఉన్నాము. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి 2:30 ప్రాంతం నుంచి శ్రీ సీతారాముల స్వామి వారికి అర్చనలు, ప్రత్యేక పూజలు, హోమాలు, పారాయణాలు, అలంకరణ, నైవేద్యం ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కోసం, స్వామివారిని దర్శించుకోవడం కోసం ఎక్కడి నుంచో అందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రతా లోపాలు లేకుండా అందరికీ కూడా కరెక్ట్గా సౌకర్యాలు ఏర్పాటు చేసింది అక్కడ భద్రాచలంలోని మందిర బృందం. గోవిందా 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 నడవాలి గోవిందా 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 రావాలి గోవిందా రావాలి గోవిందా రండి 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 రావాలి రావాలి గోవిందా 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 నడవాలి గోవిందా 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 దేవదత్త రావాలి గోవిందా 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 రావాలి రామా ఆగదు గోవిందా అమ్మ రండి అమ్మ నడండి ఇటు భద్రాచలంలో ఒకవైపు స్వామివారి ఉత్సవాలు, ఊరేగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇటువైపు విజువల్స్లో చూస్తూ ఉన్నాము. నిజామాబాద్కి సంబంధించి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి వెంకటేశ్వర స్వామివారి దర్శనం మనకు కనిపిస్తూ ఉంది. విజువల్స్లో చూస్తున్నాము. చక్కగా తెల్లవారుజామునే అలంకరించుకొని పూజలు పూర్తయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కోసం కూడా నిజామాబాద్కి సంబంధించి కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కనిపిస్తోంది. నిజామాబాద్లో కూడా మార్నింగ్ నుంచి ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి భక్తులు వస్తూ ఉన్నారు, స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మెయిన్ ద్వారం క్లోజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఉత్తర ద్వార దర్శనం వల్ల పాపాలు కలిగిపోతూ ఉంటాయని చెప్పి అందరి భక్తుల నమ్మకం కారణంగా ఇవాళ నిజామాబాద్లో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గర, అక్కడ ఆలయానికి కూడా భక్తులతో అంతా కూడా ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. ఇటు భద్రాచలంలో చూస్తున్నాము. భద్రాచలం, భద్రగిరి అంతా కూడా ఒక కన్నుల పండుగగా శోభాయమానంగా అలంకరణతో పూజోత్సవాల నడుమ కనిపిస్తుంది. చూస్తూనే ఉన్నాము. చక్కగా అలంకరించేసి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఉత్సవాలు అన్నీ రెడీ అయినట్లుగా కనిపిస్తుంది. ఇటు తిరుమల స్వామివారి భక్తుల విఐపీస్ కూడా రావడం జరుగుతోంది. భక్తులు ఎంతోమంది ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నడవాలి నడవాలి గోవిందా గోవిందా నడవాలి గోవిందా 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 సార్ నడవాలి సార్ నడవాలి జల్దీ జల్దీ రావాలి. ఇంకా లైన్ ఉంది గోవిందా సార్, ఇంకా లైన్ ఉంది, నడవాలి ఇంకా లైన్ ఉంది, రావాలి నడవాలి సార్, ఆగద్దు
నడవాలి వెనక లైన్ చాలా ఉంది సార్ ముందర రావాలి వెళ్ళాలమ్మా నడవాలి సార్ నడవాలి